పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. ఈ 18 నెలల పాటు వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాహు ఎక్కడికి వస్తున్నాడు? 4వ స్థానం, అంటే అర్ధాష్టమ స్థానంలోకి రాహు యొక్క ప్రభావం వస్తున్నది. సహజంగా రాహు మాయాగ్రహం, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి మాయకు గురయ్యేటట్టు చేస్తాడు. రాహువు చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. చతుర్థ స్థానం అనేటటువంటిది విద్యకు, తర్వాత గృహానికి, సుఖాలకు, ప్రయాణాలకి, మంచి విలాసవంతమైనటువంటి జీవితానికి, బంధువులకు, తల్లికి మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా, లేదా మీ కష్టార్జితానికి మొదలైన వాటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే చతుర్థంలోకి రాహువు యొక్క ప్రభావం వస్తుందో సహజంగా వృశ్చిక రాశి వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అంటే వారి జీవన విధానంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అత్యంత నిజాయితీగా ఉంటారు. ఎక్కడా కూడా ఎవరిని మోసం చేయాలనే తలంపు ఉండదు వీరికి. అత్యంత నిజాయితీగా ఉంటారు. ధన సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. కానీ చతుర్థంలోకి రాహు వచ్చినప్పుడు మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నప్పటికీ కూడా మీ కృషికి తగిన గుర్తింపు లభించదు. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా ఇక్కడ ఈ రాశి వారికి పెరిగిపోతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సహజంగా 4వ స్థానంలో కనుక రాహు యొక్క ప్రభావం, 4వ స్థానం అనేది తల్లికి సంబంధించిన స్థానం, మాతృస్థానం కూడా. మాతృస్థానము విద్యాస్థానం. ఎప్పుడైతే 4వ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం అనేటటువంటిది వస్తుందో మాతృ సంబంధమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంటే తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, కొన్ని రకాలైనటువంటి ఆందోళనలు కానీ, లేదా వారి ప్రేమకు దూరం కావటం, ఇట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలానే విద్యాపరంగా కనుక తీసుకుంటే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆకస్మికమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. విద్యలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ బొటాబొటి మార్కులతోటే పాస్ అవుతున్నామేమిటా అనే భావన కూడా కలుగుతుంది. చతుర్థ స్థానంలోకి రాహు యొక్క ప్రభావం వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి పూర్తిగా డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. 4వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పై అధికారుల యొక్క ఒత్తిడి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నా, సాఫ్ట్వేర్లో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా సరే